హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకార్య. టుడే రెసిపీ ఈజ్ పెసరట్టు. అదేంటోనండి, మనకి ఎన్ని టిఫిన్స్ ఉన్నా ఇంట్లో ఈరోజు పెసరట్టు చేస్తున్నాం అని అనగానే ఏదో సమ్ స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా. మీకు అంతేనా? ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చాప్ చేసుకొని దానిలో జీలకర్ర కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పుని గ్రైండ్ చేసుకుందాం. నేను 1.5 గ్లాస్కి ఒక గుప్పెడు బియ్యాన్ని యాడ్ చేశాను, అంతే క్రిస్పీనెస్ కోసం. గ్రైండ్ చేసిన పిండిలో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చట్నీస్ రెడీ చేసేద్దాం. నేను ఆల్రెడీ ముందుగానే వేయించి పెట్టుకున్న దానిని కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నానండి. 2 చట్నీస్ చేశాను, ఒకటి టమాటో, 2 శనగపప్పు చట్నీ. ఇప్పుడు మన పెసరట్టు టైం. రండి, లేట్ చేయకుండా మనం పెసరట్టు వేసేద్దాం. పెనం వేడైన తర్వాత దానికి కొంచెం ఆనియన్ రాయండి, కింద అంటకుండా ఉంటుంది. ఇప్పుడు సిమ్ చేసేసుకొని పిండిని పెనం పైన వేసి మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆనియన్ స్ప్రింకిల్ చేసుకోండి అండ్ ఆయిల్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ వేసే ముందు ఫ్లేమ్ని మీడియం పెట్టేసుకోండి. ఇప్పుడు మన క్రిస్పీ పెసరట్టు రెడీ అయిపోతుంది. ఇంకా వెయిట్ చేయకుండా మన చట్నీస్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.